హాయ్. హాయ్ అండి. ఇంతకుముందు నేనొక 3, 4 మంత్స్ బ్యాక్ అనుకుంటా మాట్లాడాను. దెన్ ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు జాయిన్. తొందరగానే దొరికింది. ఇప్పుడు చాలా సేపు వెయిట్ చేస్తున్నాను. ఐయామ్ హ్యాపీ థట్ యూ ఆర్ గ్రోయింగ్ ఇన్ పాపులారిటీ. కంగ్రాట్స్ షూర్. ఫర్ షూర్. షూర్. థట్. సో, కమింగ్ టు డిస్కషన్ అండి. రీసెంట్ టైమ్స్‌లో మన కంట్రీలో ఓవరాల్‌గా జరుగుతున్న సిట్యుయేషన్స్ చూస్తుంటే అంటే ఆహ్, ఫస్ట్ ఐ స్టార్ట్ విత్ ది హ్యాపీ థింగ్స్. ఇప్పుడు మనం లాస్ట్ మంత్ అనుకుంటే అరౌండ్ 700 క్రోర్స్ ఎంతో ఖర్చు పెట్టి చంద్రయాన్ 2 లాంచ్ చేశారు. ఆల్మోస్ట్ హ్మ్. ఒక 1 వీక్ వరల్డ్‌లో ఉన్న సైంటిఫిక్ కమ్యూనిటీ అంతా మన గురించి మాట్లాడుకున్నారు. మన కంట్రీ గురించి. హ్మ్. హ్మ్. సో, అవును. అండ్ అది చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన థింగ్. కానీ ఈ వేల కోట్లు ఖర్చు పెట్టి ఏవో కట్టడాలు, విగ్రహాలు కట్టడాలు లేదా ఉన్న ఆల్రెడీ ఉన్న సైన్స్‌లో ఉన్న కొన్ని కొన్ని పాఠాలు సెలెక్టివ్‌గా తీసేయడాలు, లేకపోతే హ్మ్. పేర్లు మార్చడం గురించి, ఏనాడో ఎప్పుడో పెట్టిన పేర్లు మార్చడం గురించి, అసల ఆ పేరుకి అలాంటి సిగ్నిఫికెన్స్ ఉంటదని ఎవరికీ ఐడియా రాకపోయినా వీళ్ళే ఐడియాలు క్రియేట్ జేసి, దాన్ని హ్మ్. గూడా తీయాలి. దాని మీద గూడా ఒక 100,00,00,000 మంది మాట్లాడుకునే సిట్యుయేషన్‌లు తీసుకురావడం. దానికి అది తీసుకొస్తే ఏంటి నెక్స్ట్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని తీసి భారత్ అని పెడతారు. ఐయామ్ నాట్ అగైన్స్ట్ ఎనీ నేమ్. నాకు 2 ఒకటే. కానీ భారత్ అని పెట్టారనుకోండి. ఇప్పుడు ఐఐటీ ఉంది. భారతీయ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పెడతారు. రేపొద్దున ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అంటే అది కూడా ఇంగ్లీషే గదా! మరి అది 10 ఇయర్స్ తర్వాత అది మారుస్తారా? పోనీ అది మార్చారనుకోండి. దాంట్లో వాళ్ళు చదివేదంతా సైన్స్‌కి రిలేటెడ్‌గా ఉంటది. లెట్స్ బి హానెస్ట్ మోస్ట్ ఆఫ్ ద సైన్స్ మనం ఇవాళ చదివేది ఇట్ వాస్ ఆరిజినేటెడ్ ఇన్ వెస్టర్న్ కంట్రీస్. ఐటీ గాని, కంప్యూటర్స్ గాని ఎనీథింగ్. సో, అది మనది కాదని అదంతా మార్చేసి వేరే ఏమన్నా పెడతారా? అంటే దీనికి ఎక్కడ ఆగుతది? ఈ ఫ్లోలో మనం వెళ్తే మనది కాదు, మనది మాత్రమే మనం ఉండాలి అనేది దాంట్లోకి మనం గనక పడితే అది ఎక్కడ ఆపాలి అనేది ఎక్కడైనా ఆపగలమా? ఆపితే అలా ఆ ఫ్లోలో ఎళ్తే మనం ఏ డైరెక్షన్‌లో ఎళ్తాము ఒక 100 ఇయర్స్ తర్వాత, 200 ఇయర్స్ తర్వాత అనేది యూత్ కూడా 25 బిలో, 30 బిలో ఉన్న వాళ్ళు కూడా ఆలోచించలేకపోవడం 600 కోర్స్ పెడితే ప్రపంచం మొత్తం మన గురించి మాట్లాడుకునేంత చేయగలిగిన కంట్రీ వేల కోట్లు అవసరం లేదు అని అంటే ఎవరి సెంటిమెంట్స్ ఆళ్ళకుంటాయి. కానీ ఖర్చు పెట్టొచ్చు కానీ దీనికి 600 కోర్స్ పెట్టి కొన్ని కొన్ని అలాంటి అవసరం లేని ప్రాజెక్టులు 5,000,00,00,000, 4,000,00,00,000 పెట్టడం వల్ల అంటే అసలు హ్మ్. ఇదంతా ఏంటంటారు? అంటే ఏం జరుగుతుంది? మన కంట్రీలో ఎవరు ఎందుకు అంటే బేసిక్‌గా ఫస్ట్ నుంచి గూడా వి ఆర్ వెరీ లో ఆన్ సైంటిఫిక్ టెంపర్. ఐ థింక్ వి ఆర్ గోయింగ్ ఆన్ న్యూ లోస్. ఏమంటారు ఇంకా ఫార్ బిలో పడిపోతున్నామేమో అనిపిస్తుంది. అంటే మనకిప్పుడున్న ఒక 10 ఇయర్స్ బిఫోర్‌తో కంపేర్ చేస్తే ఇప్పుడు మనకున్న యాక్సెస్ టు ఇన్ఫర్మేషన్ గాని, ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, ఆ సైంటిఫిక్ కమ్యూనిటీ కానీ ఇదంతా ఉన్నప్పుడు ఇట్ ఈస్ నేచురల్ థట్ యూ షుడ్ గ్రో గ్రో హై ఇన్ యువర్ ఏమంటారు ఐక్యూ ఆర్ ఆల్ దీస్ థింగ్స్. బట్ నాకెందుకో అలా జరగట్లేదనిపిస్తుంది. మన దగ్గర ఇంత స్మార్ట్ ఫోన్స్, ఇంత టెక్నాలజీ వీటన్నిటికి అవైలబిలిటీ ఉన్నా గూడా వి ఆర్ వి సమ్‌హౌ నాట్ హావ్ యూజింగ్ దెమ్. వి ఆర్ యూజింగ్ దెమ్ ఇన్ ద రాంగ్ వే ఇన్ ఫ్యాక్ట్. వి సో, హావ్ వాట్స్ 2 యువర్ ఒపీనియన్ ఇండియాస్ ఆన్ అండి. దిస్? వి హావ్ 2 యాహ్! ఇండియాస్ అండి. ఒకటేంటంటే ఒక మెజారిటీ ఇండియా వాళ్ళకేంటంటే ఆహ్, తిండి, గుడ్డ ప్లస్ మా ధర్మం అంతే. వాళ్ళకి గావాల్సింది ఇంకేమీ లేదు. అది కూడా ధర్మమే అన్నిటికంటే హైయెస్ట్. దేర్ ఈస్ అనదర్ పార్ట్ ఆఫ్ ఇండియా వేర్ ఈ సైంటిఫిక్ టెంపర్‌ని పెంచుకొని కొంచెం ఇలాంటి ఇస్రో గాని ఇలాంటి అనుబంధ సంస్థల్లో చేసి కాస్త పేరు తెచ్చుకుందామని. రైట్? In the last 3 years, we gave a successful vaccine to the world, and cheapest way of transport of rover to moon, right? Also Mars. లాస్ట్ మన మంగళయాన్ దాంట్లో గూడా. సో, ఇలాంటి వాటి మీద పెట్టకుండా గుళ్ళ మీద ఇట్లా దిక్కుమాలిన ఆర్భాటాల మీద ఎందుకు పెడుతున్నాము అని. ఓకే. అది ఎవరికి లాభం కలుగుతుంది అంటే ఓన్లీ ఫర్ పొలిటీషియన్స్ అండ్ ఈ ధర్మరక్షకులని చెప్పుకునే వ్యాపారస్తులు. రైట్? ఏది ఎక్కడ ఖర్చు పెట్టాలి అని డిమాండ్ చేయాల్సింది జనాలు. ఆ జనాలే బేవకూఫుగాళ్ళలాగా ఏంటి విగ్రహాలు కట్టిస్తుంటే చప్పట్లు కొడుతున్నారు. గుళ్ళు కట్టిస్తుంటే చప్పట్లు కొడుతున్నారు. అంత పెద్ద గుడి కట్టించుకొని ఎన్ని వేల కోట్లో రామ జన్మభూమి దగ్గర అయోధ్య గుడి కడుతున్నారు కదా! విత్ థాట్ స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ లాంటి యూనివర్సిటీని ఇక్కడ తయారు చేయొచ్చు. రైట్? అదొక యూనివర్సిటీ అయ్యుండుంటే ఎంత బావుండేది. మొత్తం మనోళ్ళందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వొకేషనల్ కోర్సెస్ ఇప్పించి, ఒరేయ్! వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చిప్పులు కొనుక్కోవడం ఏంటి? హార్డ్‌వేర్ మన దగ్గరుంది. చేసే తెలివితేటలున్నాయి. ఈ స్ పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో మనోళ్ళున్నారు. అందరిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టండి. మనమే దేశానికి అమ్ముదాం, ప్రపంచానికి అమ్ముదాం అన్న పౌరుషం ఒక్కడి దగ్గర లేదండి. ఆ కోట్లేంటంటే భక్తులిచ్చారు అంటారు. భక్తులు అదే భక్తునికి హాస్పిటల్ కడతామని డబ్బులిమ్మని అడగండి ఇవ్వడు. గుడి కడుతున్నాంరా అంటే 100, 200, 500, 10,000, 20,000, లక్షలు, కోట్లు ఎన్ని పడితే అన్ని ఇసురుతారు గానీ, హాస్పిటల్ కడుతున్నాను డబ్బులివ్వండ్రా అంటే ఇవ్వరండి.
కాలేజీలు కడుతున్నాం అనంగానే అది నీ వ్యాపారం కోసం అంటారు. గుడిని వ్యాపారం అనుకోవట్లేదు అసలాళ్ళు. అన్నిటికంటే పెద్ద వ్యాపారం అదే. రైట్. హాస్పిటల్ కడుతున్నామంటే డాక్టర్లు గాళ్ళు ఏంటి అందులో చేరి అడ్డమైన మందులని ఇచ్చేసి మా ఆరోగ్యాన్ని చెడగొడతారు అని అనేస్తారు చాలా ఈజీగా. కాలేజీలు గాని, స్కూల్‌లు గాని కడదాము అందరం కలిసి కట్టించుకుందాం, మంచి వాళ్ళని పెట్టించుకుందాం అనుకుంటే, ఆ కాలేజీలు కట్టిన తర్వాత నువ్వు దాన్ని వ్యాపారం చేసుకుంటావులే అని అంటారు. అంత ఈజీగా అనేసేవాళ్ళు గుడి దగ్గరకొచ్చేటప్పటికి నోరు మూసేసుకుంటారండి. ఎంత పడితే అంత ఇస్తారు. ఎందుకట్లా అవు చేస్తుంటారో ఈ ఈ ఈ నాకర్థం కాదు. అయితే ఈ ప్రాబ్లమ్ అనేది ఇట్ విల్ బి ఎ షార్ట్ లివ్డ్ ప్రాబ్లమ్ అండి. ఎందుకంటే నా ప్రిడిక్షన్ ప్రకారం మీరిందాక అన్నారు కదా! ఒక 100 ఏళ్ల తర్వాత ఏమైపోదని. 100 ఏళ్లంత సినిమా కూడా లేదండి. 20 ఇయర్స్‌లో ప్రపంచం మనల్ని ఈడ్చుకుని ముందుకు తీసుకెళ్తది. వెదర్ వి లైక్ ఇట్ ఆర్ నాట్. సీ ఇమాజిన్ వెన్ ఐ కంపేర్డ్ దిస్ విత్ పాకిస్తాన్ స్టడీస్ 30 ఇయర్స్ బ్యాక్ పాకిస్తాన్ చేసిన నికృష్ట మిస్టేక్ వల్ల రైట్. ఎందుకంటే వాళ్ళకి మనకంటే మన వెధవల కంటే వాళ్ళకి పిచ్చ మరీ ఎక్కువ. రైట్. మన యాహ్! దగ్గరన్నా కనీసం ఒక లిమిటెడ్ పాపులేషన్ మోడరేట్స్ ఉంటారు. అరే! భక్తి భక్తి ప్లేస్ భక్తిది, చదువు ప్లేస్ చదువుది మూసుకొని చదువుకో అనేవాళ్ళు ఉన్నారు మన దగ్గర. వాళ్ళ దగ్గర అవును. అలా కాదు. మూర్ఖత్వం పీకల దాకా ఉంది. అంటే పర్సెంటేజ్ బాగా తక్కువ. మేబీ 1, 2% ఆఫ్ పాకిస్తానీస్ ఆర్ స్మార్ట్ అండ్ దే నో ఎగ్జాక్ట్‌లీ. వాళ్ళేం చేస్తారు దేశం వదిలి ఎళ్ళిపోతారు. ఇక్కడ మన వల్ల కాదులేరా బాబు! ఈ దిక్కుమాలిన దేశం అందరూ కలిసి ఈ అల్లాహు అక్బర్ అని కొట్టుకు చస్తున్నారు. మనకిక్కడ కాదు మనం బయటికి పోదాం అని చెప్పి దే హావ్ లెఫ్ట్ ద కంట్రీ లాంగ్ ఎగో. యాహ్! మన అవును. దేశంలో కూడా అదే జరుగుతుంది. ఈ దిక్కుమాలిన గోల మా వల్ల కాదురా బాబు! పిల్లల్ని చదివించుకోవాలంటే ఇక్కడ ఈ ఈ ఈ మెంటల్‌ని హ్యాండిల్ చేయాలి. ఎంత వద్దనుకున్నా సరే పిల్లగాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ తిరుగుతూనే ఉంటారు. ఒక 13, 14 ఇయర్స్ వచ్చిన తర్వాత పిల్లగాళ్ళకి ఆ ప్రెషర్ పీర్ ప్రెషర్ పెరిగిపోద్ది. గణేష్ పండుగ రాంగానే అందరూ కలిసి ఫ్ నెత్తి మీద గుడ్లు కట్టుకొని ఎగురుతా ఉంటారు. దసరా వచ్చినా, దీపావళి వచ్చినా ఆ ప్రెషర్ అలా ఇలా ఉండదు. సో, మీరు ఎంత లిబరల్‌గా పెంచి, ఎంత నార్మల్‌గా పెంచి ట్రై చేసినా సరే ఇక్కడ జనాలు ఒప్పుకోరు. సో, దే టెండ్ టు గెట్ ఇన్‌ఫ్లూయెన్స్డ్ అన్నమాట. ఇయన్నీ భరించడం వాళ్ళ వల్ల కాదనుకున్నోళ్ళు దేశం వదిలి ఎళ్ళిపోతున్నారు. అవునండి. రైట్. ఇంకొకటండి. అయి యాహ్! అయితే ఇంకొకటి ఇ సారీ. యాహ్! ఒక్క ప్లీజ్ గో నిమిషం. అహెడ్. సో ఆ! ఇదంతా జరుగుతుంది గదా! ఇది మనం గూడా పాకిస్తాన్‌లాగా 30 ఇయర్స్ సర్వనాశనం అయిపోతాం అని అనుకుంటామా? దట్స్ నాట్ ట్రూ అండి. ఐ హావ్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ పాజిటివ్ యాటిట్యూడ్. ఎందుకంటే, నేను చెప్పినట్టు ఒక జనరేషన్‌లో ఒక మాక్సిమం పర్సెంటేజ్ నాశనం అవ్వటం తథ్యం. ఎందుకంటే దే హావ్ ఆల్రెడీ మేడ్ ద మిస్టేక్. ఈ మతం నెత్తినకెక్కించుకొని ఆల్రెడీ దే మేడ్ ద మిస్టేక్ అండ్ దే కెనాట్ గెట్ ఔట్ ఆఫ్ ఇట్. రైట్. ఇదొక దాన్నేమంటారు? ఒక ఊబి లాంటిదనమాట. ఒకసారి దిగటమే తప్ప బయటికి రావాలంటే యూ హావ్ టు లూజ్ అట్‌లీస్ట్ 10 ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ పిచ్చ దిగాలంటే. ఆ 10 ఏళ్ల తర్వాత వాడికి తెలిసొచ్చిందనుకోండి, ఒరేయ్! ఎంత పెద్ద మిస్టేక్ చేశాను. ఈ భక్తి వల్ల 10 పైసలు లాభం లేదు నాకు, నా ఫ్యామిలీకిని. ఆళ్ళెవరో పందుల్లా బలిసిపోయారు గానీ, నాకే ఉపయోగం లేదు. నాకు చదువుకునన్నా ఉండుంటే కనీసం ఉద్యోగం అన్నా వచ్చేది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది. ఉద్యోగం తీసుకురావడానికి సిద్ధపడ్డారు. రకరకాలుగా వస్తున్నాయి. నా దగ్గర స్కిల్స్ లేవు. మహా అయితే లేబర్‌గా పనిచేస్తా తప్ప నేను అది దాన్నేమంటారు? ఇంటలెక్చువల్ పని చేయడానికి నేను అర్హత లేదు అని తేలిపోద్ది. ఎందుకంటే చదవలేదాడు. భక్తి పేరు మీద, ఈ దేవుడి పేరు మీద అయ్యని, ఇయ్యని అడ్డమైన ఈషా పేరు మీద ఆటి మీద తిరిగి బుర్రంతా చెడగొట్టుకొని పనికిమాలిన ఎదవలా తయారైపోయారు. ఏం చేస్తారండి తర్వాత? రేపొద్దున నిజంగానే మంచి మంచి జాబ్‌లొస్తాయి. గవర్నమెంట్స్ అనేవి టెంపరరీ గదా! చటుక్కున గవర్నమెంట్ మారిపోద్ది రేపొద్దున. ఇంకొక గవర్నమెంట్ వస్తది. ఈ భక్తి పిచ్చిని పక్కన పెట్టేసేసి విపరీతంగా ఆహ్, పెద్ద కాలేజీలకి, పెద్ద ఇన్నోవేషన్‌కి, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కి ఫండ్స్ రిలీజ్ చేస్తాయి. ఫండ్స్ ఉన్నాయి. చేయడానికి జనాలు లేరు. ఏం చేస్తున్నారు జనాలంటే, ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారంటే స్కిల్స్ డెవలప్ చేసుకోకుండా ఎదవల్లా తిరుగుతున్నారు. భక్తి పేరున. ఏం ఏం కావాలంటే దేశం అప్పుడు ఏం కావాలి? రైట్? అవును. సో, దిస్ ఈస్ వాట్ ఐ సీ. కొంతమంది నాశనం అయినా, ఇంకొంతమంది ఈ మెంటల్‌ని పక్కన పెట్టి భక్తి పేరు భక్తి, భక్తి దారి భక్తిదే, చదువు దారి చదువుదే అని చెప్పి ఎవరైతే తెలివిగా వ్యవహరించి దాన్ని దీన్ని పక్కన పెట్టుకొని మేనేజ్ చేస్తారో వాళ్ళు బతుకుతారండి. అవునండి. ఇంకొకటండి మనం ఇలాగా అంటే ఇప్పుడు చాలామంది పాలిటీషియన్స్ చెప్తుంటారు కదా! ఇట్లా మన హిస్టరీ అది మన పేరు అలాగుండాలి, ఇలాగుండాలి, ఇలాగుండాలి. ఒకటసలు కామన్ సెన్స్ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం కావాల్సిందేంటంటే మోస్ట్ డెవలప్డ్ కంట్రీ ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ తీసుకుందామండి. దానికి హిస్టరీ 500 ఇయర్స్ కూడా ఉండదు కరెక్ట్‌గా చూస్తే. వాళ్ళకంటూ వాళ్ళకి ఓన్ లాంగ్వేజ్ ఏ రోజు లేదు. వాళ్ళకు ఇప్పుడు అమెరికాలో ఉన్నవాళ్ళు ఎక్కడెక్కడి నుంచొచ్చారో వాళ్ళ 5 జనరేషన్స్ బ్యాక్ అసలు వాళ్ళు ఆ కంట్రీలో ఉన్నారో లేదో కూడా తెలీదు. అంటే ఇట్ ఇస్ లైక్ ఎన్ ఎంప్టీ ల్యాండ్ ఆర్ అట్‌లీస్ట్ అసలు పెద్దగా ఏమీ లేని ల్యాండ్ అది. అది ఈ రోజు చూస్తే అక్కడెక్కడో ఉంది. అంటే ఇట్ జస్ట్ టెల్స్ యూ దట్ హిస్టరీ రియల్లీ డజంట్ మ్యాటర్ ఇన్ ద లాంగ్ టర్మ్. ఎగ్జాక్ట్‌లీ. హిస్టరీ ఒకటే కాదు. ఇంకోటి ఆలోచిస్తే ఇప్పుడు మనం యూఎస్ ఆఫ్ ఏ అని ఏదైతే అంటున్నామో దానికి నిజంగా పేరే లేదండి. అది పేరు యునైటెడ్ లేదు. స్టేట్స్ దాని పేరు. అమెరికా అనేది వాళ్ళకున్న కాంటినెంట్ పేరది.
అవునండి. అవును. ఇట్స్ నాట్ నార్త్ అమెరికా, ఇట్స్ సౌత్ నాట్ అమెరికా. అసలొక ఒక వాళ్ళకసలు దేశానికి పేరే లేదు. బట్ స్టిల్ దే అవును. ఆర్ ద వరల్డ్ లీడర్స్. సో, ఇట్ వరల్డ్ మీన్స్ లీడర్స్. దట్ అవును. పేరుతో ఎటువంటి సంబంధం లేనే లేదు. అవును. ఇంకా మీరు తెలుసుకునే ఉంటారు ఈ పాటికి యూ మస్ట్ హావ్ సీన్ చైనాకి చైనా అనే పేరు లేదు. రైట్? రెస్ట్ ఆఫ్ ద హ్మ్. వరల్డ్ కాల్స్ ఇట్ చైనా. దే డోంట్ కాల్ ఇట్ చైనా. వాళ్ళ దేశంలో వాళ్ళు దాన్ని చాంగ్‌వో అని పిలుసుకుంటారు. మిడిల్ కింగ్‌డమ్. హుహుహు. ఓకే. రైట్? అదే అండి. సో, ఇంకొకటి సో ఈ మెనీ ఇప్పుడు స్వీడన్ పేరు స్వీడన్ కాదు. ఓన్లీ మిగతా ప్రపంచం దాన్ని స్వీడన్ అని పిలుస్తది. వాళ్ళ దేశంలో దాన్ని స్వెన్స్కా అంటారు. అవును. అవును. స్వెరీజ్ అంటారు. ఇంకొకటండి సారీ, భాష పేరు స్వెన్స్కా. కంట్రీ పేరు స్వెరీజ్ అనుకుంటా. అవును. అవును. స్వెరియా. ఈ రిలీజియన్స్ ఐ యామ్ అందరూ ప్రొనౌన్సింగ్ ఇట్. హ్మ్. అవునండి. రిలీజియన్స్ అందరూ నాకొకటి చేసేది కొంచెం కామెడీగా అనిపిచ్చేదేంటంటే, వాళ్ళు ఎంతవరకు మేము ఓల్డెస్ట్ అని చెప్పుకోవడానికి ట్రై చేస్తుంటారు. అంటే మేము 5000 ఇయర్స్, 2000 ఇయర్స్, 1000 ఇయర్స్ అని. కానీ సైన్స్ సిగ్నిఫికెంట్‌గా డెవలప్ అయింది లాస్ట్ 300 ఇయర్స్‌లోనే. కొన్ని హ్మ్. సిగ్నిఫికెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. అంటే ప్రింటింగ్ మెషిన్ కనిపెట్టడాలు, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ పాస్ చేయడానికి ఈజీ అయినవి. లేకపోతే మూవ్‌మెంట్ ఈజీ చేసిన అదేంటి స్టీమ్ ట్రైనో సంథింగ్ అట్లాంటివి. ఇంటర్నెట్, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ లాస్ట్ 200, 300 ఇయర్స్‌లో కనిపెట్టినవి. మాక్సిమం హ్మ్. 500 ఇయర్స్. ఇప్పుడు ఎప్పుడో 1000 ఇయర్స్ నుంచి ఉన్న రిలిజియన్ కన్నా లాస్ట్ 200 ఇయర్స్ లేదా లాస్ట్ 20 ఇయర్స్‌లో కనిపెట్టిన ఇంటర్నెట్ ఎంత ఎక్కువ ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలుగుతుంది అంటే, యాక్చువల్లీ నేను గనక ఆళ్ళ ప్లేస్‌లో ఉంటే నేను అది చెప్పుకోవడానికి సిగ్గుపడతా. ఎందుకంటే నేను అంత ఓల్డ్ అని ఓ పక్క చెప్పుకుంటున్నా. మళ్ళీ నా ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్న కొద్దీ తగ్గిపోతుందనేది ఇట్ ఈస్ ఆల్రెడీ ఎవిడెంట్. అది సో యాక్చువల్లీ సిగ్గుపడాల్సిన విషయమేనండి. వాళ్ళకి సిగ్గుపడేలా చేయాలి. దట్స్ వాట్ వి హావ్ టు డూ. రైట్? పాత చింతకాయ పచ్చడిని ఇప్పుడేంటంటే వాళ్ళేమంటారంటే, అంటే పాతయన్నీ పారేయాలా? మీ మీ తాతయ్యని, మీ అమ్మమ్మని కూడా అట్లనే పారేస్తావా? అరే! వాళ్ళ ప్లేస్ వాళ్ళకుంటది. అవును. విజ్డమ్ ఇచ్చేటప్పుడు విజ్డమ్ ఇవ్వాలి. అంతేగాని మా తాతయ్యని తీసుకొచ్చి ఇప్పుడు నేను రేస్ కార్‌లో కూర్చోబెట్టను. రైట్? హ్మ్. ఇప్పుడు మన అవును. కూర్చుంటే మనం కూర్చోవాలి. బికాజ్ వి ఆర్ ఫ్రమ్ దిస్ జనరేషన్. ఈ జనరేషన్‌లో మనకేం ఉపయోగపడుతుంది? ఏం ఉపయోగపడట్లేదు? అనేది తెలుసుకునే ఇంగితం ఉండాలి. వీళ్ళకది లేదు. ప్రతిదానికి మాది వేల సంవత్సరాల క్రితం నుంచి ఎదవల్లాగే ఉన్నాం. ఇట్ ఈస్ యాక్చువల్లీ పరువు తక్కువ విషయం అది. అవును. ఈ అవును. మనం ఇస్లామోడు ఆల్రెడీ అంత 16 ఓల్డ్ అంటే ఇస్లామోళ్ళు హ్మ్. 1600 సంవత్సరం క్రితం అంటే వాళ్ళ ఎదవతనం, వాళ్ళ బుర్ర తక్కువతనం 1600 ఏళ్ల క్రితం మొదలైంది. ఇప్పటికి ఎదవల్లాగానే ఉన్నారని చెప్పి ఎవరో పోనీ అంతకు ముందన్నా తెలివైనోళ్ళు ఉన్నారేమో అనుకోవచ్చు. అవును. క్రిస్టియానిటీ 2000 ఇయర్స్. సో, దే హావ్ బీన్ స్టూపిడ్ సిన్స్ 2000 ఇయర్స్. హిందూస్ హావ్ బీన్ స్టూపిడ్ ఫర్ థౌసండ్స్ ఆఫ్ ఇయర్స్ కదా! వీళ్ళ ఉద్దేశంలో. హ్మ్. రైట్? ఇట్స్ ఈవెన్ మోర్ హారబుల్. వాళ్ళెంత ఎదవలుగా ఉన్నారు అంటే వాళ్ళు 2000 సంవత్సరాల నుంచి. వీళ్ళు వేల సంవత్సరాల నుంచి ఎదవల్లానే ఉండిపోయారు. ఇప్పటికి కూడా అదే పట్టుకొని హ్మ్. తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా దిక్కుమాలిన కథలు, సొల్లు కబుర్లు పట్టుకొని తిరుగుతున్నారు. అవునండి. మీరు 'హోమో సేపియన్స్' బుక్ చదివే ఉంటారు ఆబ్వియస్‌లీ. చదివారండి? క క ఆ! ఎగ్జాప్ట్సేనండి. నేను ఫుల్ ఎండ్ టు ఎండ్ చదవలేదు. ఇవేం దట్స్ వన్ 'సేపియన్స్' కదా! అమేజింగ్. యాహ్! 'హోమోసేపియన్స్' యువల్ నోవా హరారి అని ఆ! ఐయామ్ ప్రాబబ్లీ 'సేపియన్స్.' ప్రొనౌన్సింగ్ ఇట్ రాంగ్ హిస్ నేమ్. బట్ అమేజింగ్ బుక్. నేను ఐ థింక్ ఇట్ వాస్ రిలీజ్డ్ ఇన్ 2014. నేను 15లో చదివానది. బై దెన్ నాకు అప్పటికే చాలా అంటే కొంచెం రేషనల్‌గా థింక్ చేసే టైపు. కానీ హి హ్మ్. రియల్లీ ఎక్స్‌ప్లెయిన్స్ వై పీపుల్ బిలీవ్ ఇన్ రిలిజియన్స్ ఆర్ ఎనీ సిస్టమ్. ఈ షేర్డ్ మిత్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటది అందులో. ఇట్స్ అమేజింగ్. వన్స్ యూ యెస్. రీడ్ ఇట్ యూ విల్ నెవర్ బికమ్ ఎ థీస్ట్ అగైన్. అదే. అదే ఆఫ్‌కోర్స్ చాలా మందికి చెప్పాను అది చదవాలని. కాకపోతే ఓపిక ఉండాలండి అది. డెన్స్‌గా ఉంటుంది సబ్జెక్టు. ప్లస్ చాలా కొంచెం డెన్స్‌గా ఓపెన్ ఉంటది. ఓపెన్ మైండ్‌తో చదవాలి. ఫస్ట్ మీ మతాన్ని తీసి పక్కన పెట్టి జనరల్‌గా ఒక నవల చదివినట్టన్నా చదివితే ఒక అర్థం. కాకపోతే చాలామంది ఇలాంటి బుక్స్ చదివేటప్పుడు ప్రీ కన్సెప్ట్ మైండ్‌లో పెట్టుకొని అవును. దిగుతారు. వీడెవడో అవును. మన అవును. మతానికి వ్యతిరేకంగా చెప్తున్నాడు. మనం ఒక గార్డ్ పెట్టుకోవాలని ముందు గార్డ్ పెట్టుకొని చదువుతారనమాట. అవును. అవునండి. అసలు హ్యుమానిటీ ఎందుకింత దూరం వచ్చారు? మనం నమ్మేది హ్మ్. అబద్దాలైనా, ఆ అబద్దాలే మనల్ని ముందుకు తీసుకెళ్ళి యాస్ ఎ సొసైటీ అంటే ఇప్పుడు కాదు. యాస్ యూ సే రైట్. రిలిజియన్ అనే దానికి ఒక పర్పస్ ఏంటంటే ఇప్పుడు దానికి లేదు ఆ పర్పస్. కానీ ఒకప్పుడు దాని ఎగ్జాక్ట్‌లీ. పర్పస్ అది ఎలా సేవ్ చేసింది? సొసైటీస్‌ని, కమ్యూనిటీస్‌ని ఎట్లా ఫార్మ్ చేసింది? కింగ్డమ్స్ ఎట్లా ఫార్మ్ అయినాయి? సివిలైజేషన్ ఎట్లా ఫార్మ్ అయింది? దేంట్లో కూడా గాడ్ అనేది రాదు. హ్మ్. 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 ఇట్స్ ఎన్ అమేజింగ్ వే ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్. అంటే మీకు నేనైతే పర్సనల్‌గా నాకు అంతకుముందు ఆల్రెడీ ఐ న్యూ దట్ గాడ్ డజంట్ ఎగ్జిస్ట్ ఫర్ సమ్ రీజన్. అంటే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయేవాడిని. ఎవరైనా అడిగితే ఎంతమంది ఎందుకు నమ్ముతున్నారు? ఈ టెంపుల్స్ ఇవన్నీ ఎలా వచ్చినాయి? ఏంటి ఇవన్నీ అంటే నాకు క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఉండేది కాదు గానీ, బట్ హి ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ యూ ఇట్ క్లిక్స్ ఇన్ యువర్ మైండ్. వావ్! థిస్ ఈస్ హౌ హ్మ్. ఇట్ హ్యాపెండ్ అని. అండ్ ఇట్ జస్ట్ నెవర్ గోస్ అవే. ఇట్ జస్ట్ స్టేస్ విత్ యూ ఫరెవర్. అండ్ యూ విల్ నెవర్ బి ఇంటిమిడేటెడ్ విత్ ఎనీథింగ్ ఎనీ ఎనీ కైండ్ హ్మ్. ఆఫ్ రిలీజియస్ యాక్టివిటీ దట్ గోస్ ఆన్ అరౌండ్ యూ. ఇప్పుడు కొంతమంది ఏంటంటే మామూలుగా ఎలా మాట్లాడినా గానీ ఏదైనా రిలీజియస్ యాక్టివిటీ వాళ్ళ ముందు జరగడం అంటే ఎక్కువ మంది టెంపుల్స్‌కెళ్ళడాలు ఇలాంటివి చూస్తుంటే వీళ్ళు మళ్ళీ స్లోగా భక్తిలోకెళ్ళిపోతుంటారు. దేవుడని దండం పెట్టేసుకోవడం లేకపోతే అవి హ్మ్. హ్మ్. చేస్తుంటారు. కానీ వన్స్ అది చదివాము అంటే ఈ ఈ ట్రస్ట్ అనే సిస్టమ్ ఎలా వర్క్ అవుతది? షేర్డ్ ట్రస్ట్, షేర్డ్ మిత్ అనే కాన్సెప్ట్ ఏంటి?
ఒక అబద్ధాన్ని అదే. ఒక 1,00,000 మంది నమ్మితే అది అది ఎంత పవర్‌ఫుల్ అబద్ధం అవుతది. ఎన్ని జనరేషన్స్ పాటు అలా లివ్ ఆన్ ఉంటది అనేది ఈస్ ఎన్ బాగా అమేజింగ్ ఎక్స్‌ప్లెయిన్ చేశారు. స్టోరీ టెల్లర్. యాహ్! ఇట్స్ అమేజింగ్ స్టోరీ టెల్లర్ అసలది. రైట్. రైట్. ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ బుక్స్. నేను ఆల్‌మోస్ట్ ఒక 60, 70 బుక్స్ చదివుంటాను. ఐ హ్మ్. స్టిల్ స్టేస్ ఇన్ మై ఫస్ట్ 5. రైట్ సార్ అయితే. థాంక్ యూ సో మచ్ అండి. అండ్ అగైన్ వన్స్ అగైన్ ఐయామ్ రియల్లీ హ్యాపీ దట్ మన తెలుగు కమ్యూనిటీలో ఎంత రేషనల్‌గా థింక్ చేసేవాళ్ళు, ఎంత ఎఫర్ట్స్ పెట్టి యూట్యూబ్‌లో చేసేవాళ్ళు, ఆబ్వియస్లీ వచ్చే బెదిరింపులకి గాని, ఇట్లాంటి వాటికి భయపడకుండా ముందుకెళ్ళాలనుకునే వాళ్ళు చాలా చాలా రేర్‌గా ఉంటారు. కొన్ని పబ్లిక్ ఫిగర్స్ అయితే రామ్ గోపాల్ ఈ ఆర్‌జీవీ లాంటి వాళ్ళనుకుంటే మీరు కొంచెం లెస్ నోన్ ఫిగర్స్ అంతే. అదర్‌వైస్ దేర్ ఈస్ నో బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ యూ బోత్. యూ ఆర్ జస్ట్ కలిపేయకండి సార్, కలిపేయకండి సార్. అంటే నేను కొన్ని లేపేయకండి ఆస్పెక్ట్స్‌లోనే సార్. అంటున్నాను. ఎ ఎలివేషన్ ఇవ్వకండి సార్. నాకు భయమేస్తది ఇట్లాంటివి లేదండి. చూస్తేనే. లేదండి. అంటే లేదు. నో, నేను నో, ఇట్స్ ఆల్ అన్నిటిని పాసిబుల్ కంపేర్ విత్ చేయట్లా. పీపుల్ లైక్ యూ అండి. అంటే ఎవరు కాల్ చేయకపోతే నేను ఒక్కడినే మాట్లాడుకొని ఏం చేస్తాను. సో, ఇట్స్ లైక్ షేర్డ్ ఎఫర్ట్. ఎవ్రీబడీ అందరూ కలిసి చేస్తున్నాం. సో, ఇట్స్ దిస్ ఇస్ జస్ట్ ఒక ఎక్స్‌ప్రెషన్‌కి ఒక స్టేజ్ అంతేనండి. రైట్. యాహ్! యాహ్! ఎవ్రీబడీ అందరికీ ఒక ఎక్స్‌ప్రెషన్‌కి లైక్ మైండెడ్ పీపుల్‌కి ఒక ఎక్స్‌ప్రెషన్. లేదా రిలిజన్ వల్ల బాధితులు గాని, వాళ్ళు గాని నో పీపుల్ హూ హావ్ రియలైజ్డ్ దేర్ ఇస్ నథింగ్ ఆఫ్ దిస్ సార్ట్. వాళ్ళకి ఇదొక ఎక్స్‌ప్రెషన్. ఇంతకుముందు స్టేజెస్ లేవు గదా! మనకి చిన్న గ్రూప్స్ గాని, అవి గాని ఉన్నాయి కదా తప్ప వాయిస్ బేస్డ్ ఎక్స్‌ప్రెషన్ లేదు. సో, దిస్ ఈస్ ఎ హ్మ్. ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ దట్ సార్ట్. లేదు ఇంకోటి ఎక్కడన్నా చెప్దామన్నా కూడా అంత వెల్కమింగ్‌గా ఉండరండి. అంటే తిట్టడాలు ఇలాంటియన్నీ చేస్తుంటారు. మనకెందుకులే మనమేదో మన నమ్మకం మనకుంది కదా! మనం నమ్మట్లేదు అందుకే కదా! ఇది అని స్టార్ట్ మనం చేశానండి. సైలెంట్‌గా ఉంటాం. యాహ్! అందుకే ఇది స్టార్ట్ చేశానండి. కానీ ఒక దిస్ ఈస్ ది న్యూట్రల్ సేఫ్ గ్రౌండ్స్‌లో స్పేస్. ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడించగలిగితే ఐ ఆల్వేస్ బిలీవ్ పీపుల్ హూ థింక్ రేషనల్లీ కెన్ రియల్లీ టాక్ రియల్లీ వెల్. ఎలాంటి యాహ్! అబ్యూసివ్ వర్డ్స్ యూజ్ చేయకుండా థాట్ నే ప్రొవోకింగ్‌గా నే మాట్లాడడం వీళ్ళకే ఉంటది. వాళ్ళకుండదు. నేనొక్కడినే ఉన్నాను కాబట్టి అలా కనిపిస్తుంది గానీ, దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ బెటర్ స్పీకర్స్ దాన్ మీ అండి. చాలా వందల్లో ఉన్నారు. దే జస్ట్ డోంట్ హావ్ అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. హ్మ్. మనకెందుకులే అని ఉండొచ్చు. ఇంకొంతమందికి మేబీ దే డిడ్ంట్ హావ్ దిస్ ఐడియా ఆఫ్ టాకింగ్ టు పీపుల్. నాకు ఈ కాన్సెప్ట్ హ్మ్. నచ్చి ఐ స్టార్టెడ్ అనమాట. రైట్ సార్ అయితే. హ్మ్. థాంక్స్ ఎ ఓకే. లాట్ అండి. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్. బై. థాంక్ యూ.